పరిశుద్ధ దినము మనము అత్యంత ప్రాముఖ్యమైన అంశమునకు చేరి వచ్చాము. ప్రభు వల్ల ప్రతి విశ్వాసి, రక్షింపబడిన ప్రతి విశ్వాసి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏమండి? ఈ వల్ల యేసుక్రీస్తు ప్రభుతో మనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇది ప్రభు కూర్చిన సాక్ష్యం ఇస్తా ఉంది. అందుకని ప్రభు ఏమన్నాడు? లేఖనమే సెలవిస్తుంది, నేను వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు, రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు ప్రభు వచ్చే వరకు, లేక తన శరీరం అంతా కట్టె ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, తన కట్టెలో ప్రాణం ఉన్నంత వరకు ఈ బలను ఆచరించవలసిన అవసరము ప్రతి క్రైస్తవునికి ఉంది. ఇష్టమైతే పాల్పొందుతా, కష్టమైతే మానేస్తాను అనడానికి వీలు లేదు. ఇక్కడ మనము హెచ్చరింపబడుతూ ఉన్నాము. ఇందులో పాల్పొందేవారు యోగ్యంగా పాల్పొందాలి, అయోగ్యంగా పాల్పొందేవారు శిక్షావిధి కలుగుటకై పొందుతున్నారని రాయబడి. అందుకే అనేక క్రైస్తవ కుటుంబాలలో లెక్కలేనన్ని సమస్యలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, రోగాలు ఎందుకు అలా జరుగుతున్నాయో ఆ కుటుంబాలకే తెలియకుండా ఉంది. అయోమయమైన పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చెప్తున్నాడు? ఏ సమస్య లేదండి. లేదు డాక్టర్, మీరు అలా అంటున్నారంటే మీరు స్కానింగ్ చేయండి అంటే స్కానింగ్ రిపోర్ట్లో ఏముంది? అన్నీ నార్మల్. కానీ రోగాలు తగ్గట్లే, కష్టాలు పోవట్లే, ఇబ్బందులు లేకుండా ఉండట్లే. ప్రతిరోజు ఏదో ఒక సమస్య. ఇంట్లో నెమ్మది లేదు, తింటే తృప్తి లేదు, తాగితే దానం తీరట్లే. ఈ అయోమయమైన పరిస్థితి ఎందుకో ఆ కుటుంబాలకే తెలియదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు వలనను అయోగ్యంగా తిరిగి రానువాడు శిక్షావిధి కలుగుటకై తిరిగి రాను. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజంగా ప్రభు నీతో మాట్లాడాలనే ఆశ నీకు ఉంటే ప్రభు నీతో ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం మాట్లాడతాడు. ఇక ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు వల్ల కొరకు సిద్ధపడదాం. ఈ దిన వాక్య భాగం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనమందరం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 207వ పేజీ 24వ వచనం నుండి 29వ వచనం వరకు జాగ్రత్తగా గమనించండి. మార్చి చదువుకుందాం. 24 నుంచి 26 వరకు కలిపి ఉన్నాయి నేను చదువుతా. 27 మీరు చదవండి, 28 నేను చదువుతా, 29 మీరు చదువుతారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాపభోగము అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకున్న నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వరకు అలాగూ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
ఈ మధ్యాహ్నము నీ సన్నిధిలో మేము సాగరపడి ఉంటుండగా నీ స్వరాన్ని మేము స్పష్టంగా వినాలని ఆశపడుతున్నాం. ప్రభువా, లేఖనములు గ్రహించినట్లు మా హృదయం తెరవండి, మాకు బోధించండి, మాకు అర్థమయ్యే భాషలో మాకు బోధించమని వేడుకుంటున్నాం. నీ దాసు సిలుచాట్లు మరుపరచు, మానవ తలుపులు మానవ ఆలోచనలు సంపూర్ణంగా కొట్టివేసి నిష్కలుషితమైన నీ పరులకు వర్తమానమును మాకు అనుగ్రహించండి. కొత్తని నీ ఆత్మతో అభిషేకించండి. వాక్యోచ్చరణ శక్తి, మృతాన శక్తితో నింపుమని వేడుకుంటున్నాం. తలంపు చదువుకుని చిక్కడంతా చెప్తున్నది నేస్తున్నాము, బంధిస్తున్నాం. ప్రభు, ఈ వాక్యము మేము శ్రద్ధగా విని మమ్మల్ని మేము సిద్ధపరచుకుని యోగ్యమైన రీతిలో మనలో చేతులు వేయడానికి సహాయం చేయి. అయోగ్యంగా మేము పాల్గొని శిక్షావిని కలగొడినట్లు దేవా మమ్మల్ని సిద్ధపరచము, ఆయుధపరచము, రక్తప్రోక్షకి తీసుకుంటా కడిగి పరిశుద్ధపరచము. ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ స్తుతిస్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఈరోజు మనము చదవబడిన ఈ లేఖన భాగము మనము ధ్యానించక ముందు కొన్ని సత్యాలు మనం తెలుసుకుంటా చాలా అవసరం. చదవబడిన లేఖన భాగంలో విశ్వాసమును బట్టి మోసే ఆ పస్కాను ఆచరించను రాసింది. ఈ బల్ల యొక్క పునాది, అసలు ప్రారంభంలో బల్ల ఎలా మొదలైంది, ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, ఇది మనము పునరాలోచన చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోతే మొట్టమొదటిసారి జీవం కలిగిన దేవుడు కొన్ని నియమాలను, కొన్ని ఆజ్ఞలను జారీ చేశారు. ఏమండి, ఇది ఎక్కడ మొదలైంది అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళక చదవండి, చాలా పెద్ద అధ్యాయం. పస్కా అనేది అక్కడ మొదలైంది. ఎందుకు మొదలైంది, దాన్ని ఎలా పాటించాలి, ఇవన్నీ వివరాలు ఆ నిర్గమకాండం 12వ అధ్యాయంలో స్పష్టంగా రాస్తుంది. అయితే మన గ్రహింపు కొరకు ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మందికి ఈ విషయము తెలిసి ఉండొచ్చు. అదేంటంటే ఆ పాత నిబంధన కాలంలో దేవుని తీర్పు, దేవుని ఉగ్రత ఐగుప్తు మీద గమనించాలనుకున్నాడు. పాపము విస్తరించినందున దేవుడు తన తీర్పును అమలుపరచాలని తన దూతలను పంపించాడు. అప్పుడు దేవుడు ఈ పస్కా అనే ఆచారాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటి అంటే, ఎవరైతే ఈ పస్కాలో పాలుపంపులు పొంది ఆ వధింపబడిన బలి పశువు యొక్క రక్తాన్ని తమ ఇంటి కమ్మీల మీద పామి ఉంచుకుంటారో, తీర్పు అమలు చేసే దూత ఆ ఇంటి గుమ్మాన్ని దాటిపోతుంది. ఇది మూల ఉద్దేశం. ఇప్పుడు మనం అందరం రక్షింపబడిన వాళ్ళు. రక్షింపబడినప్పటికీ మనము తీర్పు పొందకపోదుము అనే మాట ఉన్నా సరే, అనేక పర్యాయములు మన నిర్లక్ష్యత వలన, మన అవిధేయత వలన మనమే తీర్పును కొని తెచ్చుకునే పనులు చేసేవారుగా ఉన్నాం. ఇప్పుడు ఆ తీర్పు అమలు చేయకుండా ఆ తీర్పు నుండి పరిశుద్ధులను తప్పించడానికి దేవుడు ఈ బల్లను మన మధ్యలో తీసుకొచ్చి ఉంచాడు. పరోక్షంగా చెప్పాలంటే అక్కడ ఏవైతే రాస్తున్నాయో అదే కొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికీ దేవుని బల్లగా మన మధ్య ఉంది. పాత నిబంధన కాలంలో ఎవరి బలి పశువును వాడే సిద్ధపరచుకోవాలి. ప్రతి మొదటి నెల 10వ దినము, ఇవన్నీ మీకు నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఉన్నాయి. ప్రతి మొదటి నెల 10వ దినమున వారు పస్కా పశువును సిద్ధపరచవలసిన వారై ఉన్నారు. వచ్చే 4వ రోజు అంటే 14 రోజులు, 14వ తారీఖు వరకు ఏమిటి ఏం చేస్తున్నారంట, ఈ 14వ తారీఖు వరకు ప్రతిరోజు ఈ బలి పశువును వాళ్ళు పరీక్షించేవారిగా ఉన్నారు. దానికి ఎక్కడైనా మచ్చైనా, ముడతైనా, ఏ రోగమైనా, ఏ గుడ్డి అలాంటివేమీ లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ 4 రోజులు దాన్ని కాపాడుతూ, దానికి వ్యాధి ఏదైనా ఉంటే మందులేసి దాన్ని బాగు చేసి
ఒకవేళ అది కొట్టిదైతే దాన్ని తీసేసి కొత్త బలి పశువులు తీసుకొచ్చి ఇలాంటి సిద్ధపాటు చాలా జాగ్రత్తగా దాన్ని ఆచరిస్తూ వచ్చాడు. దేవుడు వాటికి ఏ నియమాలైతే పెట్టాడో ఆ నియమాలన్నీ వాడు భయముతో వణుకుతో పాటించి ఏ రోజు పస్కా బలి ఇవ్వాలో ఆ రోజు ఆ పశువులు దేవుని మందిరానికి తీసుకొచ్చి అక్కడ వధించి ఆ బలి పశువును తీసుకుని ఎలా తినాలో అది కూడా చెప్పాడు దేవుడు. నూనె వాడకుండా నిప్పుల మీద కాల్చుకుని ఆ పస్కా బలిని మీరు భుజింపవలెను రాశారు. కొత్త నిబంధన కాలం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రోజు గొర్రెను ఎక్కడికి తీసుకురాగలము? మనము తీసుకురాలేము కనుక నీ కొరకు నా కొరకు మనల్ని ఎంతగా ప్రేమించాడో చూడు. యేసుక్రీస్తు ప్రభు తానే పస్కా బలి పశువుగా మన కొరకు బలైపోయాడు. తానే తన స్వరక్తము మన ముందు ఉంచాడు, తన శరీరమును మన ముందు ఉంచాడు. ఇప్పుడు ఆ రక్తములోను ఆ శరీరములో నువ్వు నేను ప్రతి వారము పాల్పొంగులు పొందుతున్నాను. దేని కొరకు? ఆ తీర్పు నా మీద అమలు కాకుండా ఉండినట్లు నేను ఆ తీర్పును తప్పించుకోవడానికి దేవుడు ఈ చక్కటి ఏర్పాటు. దేవుడి తీర్పు అమలు చేసే దూత వస్తుంది, కానీ నేను ఈ వలలో పాల్పొందుట వలన ఆ తీర్పును నేను తప్పించుకున్న వాడిలో ఉన్నా. దానికి పెట్టిన నియమం ఏంటి? నన్ను నేను పరీక్షించుకోవాలి, నన్ను నేను విమర్శించుకోవాలి, నాకు నేనే తీర్పు విధించుకోవాలి, నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలి. తాను చేయవలసిందా చేసేసిన తర్వాత నేను వచ్చే వరకు మీరు దీన్ని పాటించండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు నాతో ఏమంటున్నాడు? అనుదినము నీ సిలువనెత్తుకుని నువ్వు నన్ను వెంబడించు అంటే ఇప్పుడు నన్ను నేను ఆ పస్కా బలి పశువుగా సిద్ధపరచుకోవాలి. నన్ను నేను పస్కా బలి పశువుగా సిద్ధపరచుకోవాలా? ప్రతిరోజు నన్ను నేను దేవునికి నైవేద్యంగా అర్పించుకుంటూ ఉండాలి. నాలో ఏ మచ్చ మాలిన్యం ఉండద్దు, నాలో ఏ మచ్చ ముడత ఉండద్దు, నాలో ఏ గుడ్డి ఉండద్దు. మీకు ఒక మాట చెప్పున, పాత నిబంధన కాలంలో నిర్గమాకాండం 12వ అధ్యాయం మీరు ఇంటికెళ్ళక చదివి చూడండి. అందులో అయోగ్యంగా పాలు పొందిన వారిని రాళ్ళు రువ్వి చంపవలననే ఆజ్ఞ. అంత కఠినంగా ఉండేది ఆ రోజుల్లో, అంత కఠినంగా ఉండేది. ఇప్పుడు దేవుడు అధికారాన్ని నీ చేతిలో నా చేతిలో పెట్టాడు కాబట్టి మనం అందరం దొరలమైపోయాం. కానీ దేవుడి లేఖనం మాత్రం మార్పు ఏమీ లేదు, చాలా క్లియర్. అయోగ్యంగా తిని త్రాగు వాడు శిక్షా విధి కలుగునికై తిని త్రాగుచున్నాడు. నేను మీకు ఏం చెప్పాను? మీ దోషమును మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. ప్రభువా నేను పాపినని నా సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా ఒప్పుకోండి, దాన్ని విడిచిపెట్టండి, నా బలలో పాల్పొంది. ఇది నా రక్తమైన కృత నిబంధన అని నా పాత్రలో మీరు సేవించినప్పుడు తీర్పు అమలుపరిచే నా దూత మిమ్మల్ని దాటిపోతుంది. మీరు అలా చెయ్యని ఎడల మీకు మీరే శిక్షను కొని తెచ్చుకుంటున్నారు. మీరు శిక్షింపబడాలని నాకైతే ఇష్టం లేదు, అందుకే నేను ఈ బలను మీ మధ్యలో పెట్టాను. మీరు ఈ బలలో ఈ రొట్టె తిని ఈ రక్తము త్రాగినప్పుడల్లా నేను వచ్చే వరకు నా మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయండి. ఇది ప్రసాదం కాదు. ప్రభు మరణం ఎందుకు ప్రభు చనిపోయాడు? నా మీద శిక్ష అమలు కాకుండానట్లు నాకు పస్కా బలి పశువుగా తాను వధింపబడ్డాడు. సిలువలో ఆయన బలివేయబడ్డాడు. ఏ మత్సమాలిన్యము లేనివాడు, ఏ పాపము మరక లేనివాడు, అసలు పాపమే ఎరగనివాడు తన జీవితాన్ని నా కోసము సిలువలో బలి చేసుకున్నాడు. ఎందుకు? ఆ రక్తంలో నా చేతులు కడుక్కున్నప్పుడు, ఆ రక్తంలో నా పాపము డాకులు కడుక్కున్నప్పుడు ఆ శిక్ష నా మీద అమలు కాకుండా ఆ దూత నన్ను దాటి పోవడానికి. పాత నిబంధనలో ఏ ఇంటి కమ్మి మీద ఆ రక్తపు మరకలు ఉన్నాయో ఆ ఇంటిని ఆ సంహారకుడు దాటిపోతూ వచ్చాడు. ఆ ఇంట్లో ఉన్న వారందరూ రక్షింపబడ్డారు. ఆ దినమున ఐగుప్తులో తొలిచూల బిడ్డలందరినీ, పశువే కాదు మనుషులే కాదు,
తొలిచూరు ఎంతమంది ఉన్నారో వారు అంటే ఒక తరాన్ని దేవుడు తుడిచిపెట్టేశారు. ప్రేమ సహోదరుడు, ఆ సహోదరి, నువ్వు నేను ఎంత ధన్యులం. దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కల్లో ఉంచాడు. అంతేకాదు ఆ తీర్పు నీ మీద నా మీద అమలు కాకుండా మనకి ఈ బలను అనే సదుపాయాన్ని మన మధ్యలో ఉంచాడు. ఈరోజు నువ్వు సురక్షితంగా ఉన్నావు అంటే కేవలం విధేయతతో, భయముతో, వణుకుతో ఆ బలలో వాక్యానుసారంగా నువ్వు పాల్పొందుతున్నావు కనుక నీ మీద తీర్పు అమలు కాకుండా ఆ దూత, అమలు చేసే దూత నిన్ను దాటిపోతుంది ప్రతిసారి. దేవుని శిక్ష అమలు అయి ఉంటే ఈరోజు నువ్వు నేను నిత్యనరకంలో ఉండేవాడు. కానీ మనం సజీవ లెక్కల్లో ఉన్నాం కనుక ఎలా సిద్ధపడాలి? ప్రభు వల్ల కొరకు నేను ఎలా సిద్ధపడాలి? ఏం చేస్తే నేను ప్రభు వల్ల కొరకు సిద్ధపడిన వాడినవుతా? ఆ రోజు మోషే ఎలా సిద్ధపడ్డాడు? ఈ మాటలు మనము త్వరగా గమనిద్దాం. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎలా సిద్ధపడాలి, ఏ విషయంలో మనం సిద్ధపడాలి, మోషే ఎలా సిద్ధపడ్డాడు గమనించగలరు మీరందరూ. మొట్టమొదటి 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనములో మీరు ఈ మాట గమనించగలరు. విశ్వాసమును బట్టి మోషే పస్కాను తొలిచూరు అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తమోక్షను ఆచారమును ఆచరించెను. ప్రేమ సహోదర సహోదరి, మోషే కేవలం ఈ పరిశుద్ధ బల్ల అనే క్రమాన్ని ఆచరించడమే కాకుండా ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో దాన్ని భుజించాడు కూడా. ప్రభు బలలో పాలు పొందడం అంటే ఎంత ఆనందమో! అల్లాంటి దినాలలో ప్రతి క్రైస్తవుడికి ఆ ఆనందం ఉండాలి. ఎందుకు? నా వీపు మీద నేను చేసిన పాపమునకు ఆ శిక్ష యొక్క అమలు కాకుండా దేవుడు ఆ పాపపు మూటను నా నుంచి తీసివేసి తిరిగి మళ్ళీ నన్ను నూతనపరుస్తున్నాడు. మళ్ళీ నేను కొత్త వ్యక్తిని అవుతున్నాను. ఎన్నిసార్లు నేను బలలో పాలు పొందుతున్నానో అన్నిసార్లు నేను నూతనంగా మారిపోతున్నాను. మళ్ళీ ఇంకొక అవకాశం. ఈ వారమంతా మళ్ళీ నేను నా బాధ్యత ఏంటి? నాకు ఎటువంటి మాలిన్యము అంటుకోకుండా నేను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకం అపవిత్రమైంది. మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచిపెట్టాను అని రాసు, విడిచిపోయాను అని రాసు. అర్థమవుతుందా? కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అందులో మోషే ఎంత ఆనందంగా పాలు పొందాడు. ఇంకొక మాట మీరు అందరూ పైకి చూడండి. నిద్ర వస్తున్న వారిని చెవులు గట్టిగా గిరుకోండి. ఎప్పుడైతే మోషే ఈ పస్కాను ఆచరించాడో అప్పుడు పరిస్థితి ఎక్కడుంది తెలుసా? ఇది మోషే పస్కాను ఎక్కడ ఆచరించాడో తెలుసా? ఐగుప్తులో. ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దాసోహంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు అప్పటికే ఐగుప్తు దాసోహంలో ఉన్నారు. కానీ మోషే విశ్వాసమును బట్టి పస్కాను ఆచరించాడు. విశ్వాసమును బట్టి పస్కాను ఆచరించడం అనే మాటకి అర్థమేంటి? మోషేకి తెలుసు ఈ పస్కా తర్వాత వెంటనే విమోచనము అనేది ఒక ప్రక్రియ ఉంది. విమోచనం అంటే విడిపించబడ్డం. ఆ మాట మీరు ఇక్కడ కూడా చదవచ్చు. మోషే పస్కాను ఆచరించిన వెంటనే ఇశ్రాయేలు విమోచింపబడ్డం. మీరు నిర్గమకాండం 12లోకి వెళ్తే మీకు అది కనబడుతుంది. కనుక ప్రతి పస్కా పండుగ తర్వాత దేవుని విమోచన క్రమం అనేది ఒకటి ఉంది. విమోచనం అంటే విడిపించబడ్డం. నేను ఏ బంధకాలంలో ఉన్నానో దేన్ని నేను వదులుకోవాలని ప్రయాసపడుతున్నాను, కానీ నా వల్ల కాబట్లే నేను విడిపించబడలేకపోతున్నాను. అది నాకు వ్యసనంగా మారిపోయింది. నేను దానికి బానిసైపోయాను. ఈ సంగతి నేను గ్రహించి ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గర, ప్రభువా నన్ను క్షమించు, నేను దానికి బానిసైపోయా, నువ్వు వదిలేయమంటున్నావు, నేను వదులుకోలేకపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయి అని ప్రభు బల దగ్గర ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి ఆ బలలో చేతులు వేస్తున్నానో, ఈ పస్కా అయిన తర్వాత, ప్రభు బల్ల క్రమం అయిన తర్వాత ఏమవుతుంది?
విమోచన. విమోచన అంటే దేని గురించి నేను ప్రభు వలలో పాల్గొన్నానో దాని నుండి నేను విడిపించబడుతున్నాను. కానీ ఇవి అనుభవపూర్వకంగా చేయాలి, విశ్వాసంతో చేయాలి. నేను ఈ బలలో పాల్పొందటం వలన నేను విడిపించబడతాననే విశ్వాసం నాకు ఉండాలి. అది లేకుండా నేను బలలో పాల్పొందుతాను కాబట్టి విమోచింపబడతానంటే కుదరదు. నో, నేను ఈ ప్రభు బలలో నా పాపమును ఒప్పుకుని, నా బలహీనతలను ఒప్పుకుని ఈ ప్రభు బలలో పాల్పొందుతాను. నా ప్రభు నన్ను విమోచిస్తాడు అనే విశ్వాసం నాకు ఉండాలి. ప్రభు బలలో పాల్పొందితే విమోచనం కాదు, విశ్వాసం. అందుకనే ఈ 24వ వచనం నుండి 29వ వచనం వరకు ఎన్నిసార్లు మోసే విషయంలో విశ్వాసమును బట్టి అన్నమాట ఎన్నిసార్లు మనం చదువుతామో చూడు. ప్రేమైన సహోదరి, ఈ రోజు మన కళ్ళ ముందర ఉన్న ఈ ప్రభు వల్లే ఆ పస్కాకు సాదృశ్యంగా ఉంది. ఆ బల్ల మీద ఉండే ఆ రొట్టె ద్రాక్షరసమే ప్రభువు యొక్క శరీరం. ఆయన దేవుని గొర్రెపిల్లగా పస్కా బలి పశువుగా మన కొరకు, నీ కొరకు, నా కొరకు వధింపబడ్డాడు. కనుకనే ప్రభువు ఈ రొట్టె విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, ఇది పస్కా బలి పశువు. ఇందులో మచ్చ మాలిన్యము లేదు, ఇందులో ఎటువంటి అపవిత్రత లేదు, ఇందులో ఎటువంటి దోషము లేదు. ఈ బలి పశువు ప్రభువే తన శరీరాన్ని ఇది మీ కొరకు విరగొట్టబడిన నా శరీరము, దీనిలో మీరు కనుక ఈ 24వ వచనం నుండి 29వ వచనంలో ఎన్ని రంగాలలో మోషే సిద్ధపడుతూ వచ్చాడో ఇది మనము కొంచెము గమనిక కలిగి ఉందాము. మొదటి నెల 10వ దినమున మనం సిద్ధపరచడం, ఇవన్నీ నిర్గమాకాండంలో 12వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే 2వ వచనంలో నుంచి మీకు మొదలైపోతుంది ఎలా సిద్ధపరచాలి. కనుక 4 రోజులు సిద్ధపాటు రోజు. ఒకవేళ ఆ క్రమంలో మనము ఆచరించడం మొదలుపెట్టినా సరే, ఏ రోజు నుంచి మనం సిద్ధపడటం మొదలు పెట్టాలా? ఆదివారానికి 4 రోజుల ముందర ఏ రోజు వస్తుంది అలాగైనా మనం చేయొచ్చు. లేదా ఎల్లప్పుడూ నేను సిద్ధపడుతూనే ఉంటాను. ప్రతిసారి 4 రోజుల ముందు కాదు, నిద్రపోయి అప్పుడు నేను పెట్టుకుంటాడు కాదు. నో, ఐ షుడ్ ఆల్వేస్ బీ రెడీ. విశ్వాసమును బట్టి. కనుక ఈ సిద్ధపాటులో మోషే ఎలా సిద్ధపడ్డాడు ఏమండి, అలాగే దేవుడు మనల్ని బైబిల్ గ్రంథం మనల్ని ఏమని హెచ్చరిస్తుందో ఈ 2 విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మోషే సిద్ధపాటులో చూస్తే మొట్టమొదటిది ప్రపంచంలో ఉండే అత్యున్నతమైన పదవిని కాదనుకున్నాడు మోషే. నాకు అక్కర్లేదు అనుకున్నాడు. పొజిషన్ 24వ వచనం గమనించండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఫరో కుమార్తె గురించి చెప్పండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకోలేదు. ఎలాగా కనుక మోషే సిద్ధపాటులో మొట్టమొదటి సిద్ధపాటు ఏంటి? ఒకవేళ మోషే ఇలాంటి నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఫరో తర్వాత మళ్ళీ తానే ఫరో స్థానంలో ఉండేవాడు. కనుక సమాజంలో తనకున్న హోదా, సమాజంలో తనకున్న స్థానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఇది మొట్టమొదటి సిద్ధపాటు. ఈరోజు మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామంటే, ఈ సమాజంలో ప్రతివాడు గుర్తింపు, ప్రతివాడు స్థానం, ప్రతివాడు పొజిషన్. నాకు ఆ పదవి కావాలి, అందరికంటే పైన నేనే ఉండాలి, అందరూ నన్నే చూడాలి, అందరూ నా మాటే వినాలి. ఇది మానవ నైజం, వాళ్ళ తప్పు కాదు, ఇది మానవ నైజం. కానీ మోషే సర్వోన్నతమైన పదవి, మరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటా
వద్దనుకున్నాను. నాకు అది వద్దు. దీనికంటే బెటర్ నేను నా ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు, క్రీస్తు కొరకు నింద అనుభవించడం నాకు మేలు. ఎంత ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తుందని నీవు ఒకవేళ నీ మీద ఎవరైనా నింద వేశాడంటే వెంటనే ఆనందించు. నువ్వు సరైన బాటలో ఉంటావు, నువ్వు సరైన బాటలో ఉన్నావు. ఇది సిద్ధపాటు. మోషే అలాగే సిద్ధపడ్డా. మరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించిన దానికంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం నాకు ఇష్టం అనుకున్నాను. కనుక నీ మీద నింద వేశారా, నువ్వు సరైన రూట్లో ఉన్నావు. ఎవరిద్దరైన రూట్. నువ్వు స్వేచ్ఛగా, ధారాళంగా, సంతోషంగా గంతులేసుకుంటూ ప్రభు బలంలో పాల్గొనవచ్చు. మోసే సిద్ధపడిన దాంట్లో ఇది మొట్టమొదటిది. ఏ పదవి వదులుకోకూడదు, దాన్నే కాదనుకున్నాడు. ఎవరు వదులుకుంటారండి? ఆ పదవి ఎవరు వదులుకుంటారండి? నేరుగా సింహాసనం మీద కూర్చే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారండి? కానీ మోసే నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. మరో కుమారుడు అనిపించుకున్నాడు నాకు వద్దు, ఆ పదవే నాకు వద్దు, నేను నీ కుమారుడి కాదు. అదేంటి, నేను అల్లాబొద్దుగా నేను పెంచాను, ఇంత పెద్ద చేశా. మాటల్లో అనర్గళం, నైపుణ్యత, బలంలో అందరికంటే బలాఢ్యుడు, ఒంటి చేతితో ఇద్దరిని మెడ పిసికి చంపేసిన వాడు. అని ఏమనుకున్నాడు? ఇవి నాకొద్దు, ఇవి నాకొద్దు. ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఎంత సౌందర్యమైన వ్యక్తిత్వం మోసేదంటే, దేవుడు అన్నాడు, మోసే నేను ఇశ్రాయేలు మీద నిన్ను నాయకుడిగా నియమిస్తున్నా. నేను ఇశ్రాయేలు మీద నిన్ను నాయకుడిగా నియమిస్తున్నానంటే మోసే స్పందన ఏంటి? ప్రభువా, నోటి మాంద్యం గలవాడు, నత్తమంది ప్రభువా, నేనేం చేయగలను? లేదు లేదు మోసే, యు ఆర్ ద రైట్ పర్సన్, నువ్వు సరైన ఓడివి. నువ్వే ఇశ్రాయేలుని విడిపించి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని విడిపించి పాలు తేలు ప్రవహించు కానాను దేశాన్ని నడిపించడానికి నువ్వే నాయకుడివి అంటే, లేదు ప్రభువా, నేనేం చేయగలను? మనమైతే ఎగిరి గంతులేసేవాళ్ళం. పైగా ఏమన్నాడు తెలుసా? మోసే ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నోటి మాన్యం గలవాడిని, నేను ఏమాత్రం యోగ్యత లేని వాడిని, నన్ను నాయకుడు చేస్తానంటున్నావు ఏంటి ప్రభువా? నేను కనీసం నోటి ఒక మాట కూడా సరిగ్గా మాట్లాడలేదు. 40 రోజులు 40 సంవత్సరాలు అరణ్యంలో ఎడారిలో ఉండి గొర్రెల భాష నేర్చేసుకున్నా. గొర్రెల భాష ఒక్కటే నాకు వచ్చు, కానీ మనుషులతో మాట్లాడే మాటలు నాకు రావు అంటే ప్రభు ఏమన్నాడు? మోసే, నేను నీకు తోడై ఉంటా. నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో నీ నోట్లో మాటలు నేను వేస్తా, కానీ నువ్వే మాత్రం నువ్వే నాయకుడివి. నువ్వే 6 లక్షల మంది ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి విడిపించాలి. మోసే ఏమన్నాడు తెలుసా? మోసే అన్నాడు, ప్రభువా, నువ్వు నాతో రాకపోతే మాత్రం నేను ఒక్క అడుగు ముందు వెయ్యను. మనం ఇదేమంటాం? నువ్వు నాకు అప్పగించి చూడు ప్రభువా, తాట తీసేస్తా, ఒక్కొక్కడిని మొత్తం నేనే సరి చేస్తా. మోసే 6 లక్షల మంది, ఇక్కడ 60-70 మందిని కంట్రోల్ చేయడమే చాలా కష్టం. 6 లక్షల మంది ఎలా నడిపించగలిగాడు? దేవుడు తనకి తోడై ఉన్నాడు. గుర్తుంచుకుందాం మనం. దేవుడు నన్ను హెచ్చించాలే కానీ, మనుషులు కానీ నన్ను నేను హెచ్చించుకుంటే నేను నాయకుడు అవ్వను. మోషే ఇలా సిద్ధపరచుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతమందిని నేను చూసినా వాళ్ళలో గొప్ప లక్షణం ఏంటి తెలుసా? ఆ ద్వారం మందం దగ్గర కాళ్ళు తుడుచుకునే గుడ్డలాగా నేను ఉంటే చాలు. ఇది నిజమైన అనుభవం. దేవుడు హెచ్చించే బాట. ఏమండి? ప్రభువు నేను నడిపిస్తా, నువ్వు ఎక్కడ ఏం మాట్లాడాలో నేను చెప్తా, ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తా, ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తా.
నువ్వు కేవలం నా మాట అనుసరించి నడుచుకోవచ్చా, మీదంతా నేను చేస్తాను. కనుక మంచిదమైన మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో నేను నిమిత్తుడును మాత్రమే. నన్ను నడిపించువాడు నా దేవుడే. నా జీవితంలో ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. నేను ఎంత కింద మీద పడిపోయినా నా మట్టుకు నేను ఒక వెంట్రుకలు తెల్లగా కానీ నల్లగా కానీ చేసుకోలేను. నా ఎత్తును ఒక మూరడు పెంచుకోలేను, దాన్ని తగ్గించుకోలేను, నేను ఏమీ చేయలేను. దేవుడు నాకు శక్తి కలుగు చేసి, నాకు ఆలోచన చెప్పి, నాకు తోడుగా ఉంటేనే నేను ఏదైనా చేయగలను. ఇది మొట్టమొదటి సిద్ధపాటు. ప్రభు వలలో పాల్పొందక ముందు నేను ఎలా రావాలి? నేను ఏమీ కాను ప్రభువా. జాక్యులర్ గారు ఒక అద్భుతమైన సండే స్కూల్ పిల్లలతోటి ఒక అద్భుతమైన ప్రదర్శన డిస్ప్లే చేశాడంట. ఆయన మాటలో నేను నేర్చుకున్న ఒక్క మాట ఏంటంటే, ఎక్కువ బలంగా నన్ను తాకింది ఏంటంటే, ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చినా సరే నేను ఎలా రావాలంటే ఒక సున్నాగా రావాలంట. ప్రభా, నేను ఎన్నికి లేనివాడను, ఆయన జీరో. కనుక నేను సున్నా, నువ్వు సున్నా, వాడు సున్నా, అక్క సున్నా, అమ్మ సున్నా, మనమందరం సున్నాలు. వరుసగా ఇక్కడ నిలబెట్టాడు సండే స్కూల్ పిల్లల్ని. అందరూ ఒక్కొక్క కాగితం పట్టుకున్నారు. ఆ కాగితం మీద ఏం రాస్తుంది? 0, 0. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 6 నుంచున్నారు, 6 సున్నాలు. ఇంకో పిల్లడికి ఒక తెల్ల కాగితం ఇచ్చాడు, దాని మీద 1 రాస్తుంది. ఇప్పుడు సంగతి అన్నాడు, వీడు ఈ పిల్లాడే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి ఆ మూల తీసుకొచ్చి ఆ సున్నాల పక్కన నిలబెట్టాడు. ఇప్పుడు అది ఎంత అయింది? ఆ సున్నాల పక్కన 1 ఉంటే ఎంత అవుతుంది? 10 లక్షలు. ఈ సున్నాలకి విలువ ఎలా వచ్చింది? ప్రభువు ఆయన వారి పక్కన నుంచున్నప్పుడు. సున్నా పక్కన 10 నుంచుంటే, 1 నుంచుంటే ఎంత అవుతుంది? 10. అప్పుడు సున్నాకున్న విలువ ఎంత అయింది? 10. కనుక నేను సున్నా అయితే ప్రభు నా పక్కన వచ్చి నుంచోడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నేను 7, 8, 9 నా మట్టుకు నేను గిద్దేసుకుని నుంచుంటే ప్రభు నా పక్కన నుంచోడి. మోషే జీవితంలో జరిగింది అదే. మోషే జీవితంలో జరిగింది అదే. ఇదొక్కటే మనం గుర్తుంచుకోవాలి. నేను సున్నా ప్రభువా, నువ్వు లేకుండా నాకు అసలు ఏ విలువ లేదు, నువ్వు లేకుండా నాకు అసలు గుర్తింపే లేదు, నువ్వు లేకుండా నేనే లేదు. ఈ అనుభవము, ఈ గ్రహింపు ఎంతవరకు నీకు ఉంటుందో అంతవరకు దేవుని ఆశీర్వాదాలు నీ మీద నిండుగా నిల్చు. నువ్వు నడిపిస్తేనే కానీ, నువ్వు బలపరిస్తేనే కానీ, నువ్వు మాట్లాడితే కానీ, నీ మాటలు దయచేస్తేనే కానీ నేనేమీ కాను, నేను సున్నా. నా పక్కన వచ్చి నువ్వు నుంచుంటేనే నేను 10 అవుతా. సంఘం పక్కన నువ్వు వచ్చి నుంచుంటేనే కానీ సంఘము 10,000 అవుతుంది, 20,000 అవుతుంది, 30,000 అవుతుంది. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. రెండోది, మోషే సిద్ధపడిన రెండో అంశం చూద్దాం. ఇప్పుడు చూడండి, 24వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. ఐగుప్తు ధనము కంటే, చదవన్న మాట, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చాలు. ఐగుప్తు ధనము కంటే ఎవరికి డబ్బు అక్కర్లే చెప్పండి? ఈ లోకంలో అందరికీ కావాలి, అందరికీ డబ్బులు అవసరం కాదనట్లే. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుత్వ తూకం వేసినప్పుడు ఐగుప్తు దేనికి గుర్తు? లోకానికి. ఐగుప్తు ఈ లోకానికి గుర్తు. అంటే ఈ లోకంలో ధనము కంటే ఏమి రాస్తుంది? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అది ఆ విశ్వాసము లేకపోతే మాత్రం నాకు ఐగుప్తు ధనమే మొదటి స్థానంలోకి వచ్చేస్తుంది. మోషే పెద్దవాడైనప్పుడు బహుశా
సాయిగడి వయసు ఉండొచ్చు. కనుక ఫస్ట్ మోషే గ్రహింపు ఏంటి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చదవండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపమోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో చాలు. కనుక ఐగుప్తు ధనము నీకేం తీసుకొచ్చి పెడుతుంది? అల్పకాల పాపభోగము మాత్రమే తీసుకొచ్చి ఇవ్వగలరు. దానికి నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ చెప్తాను. గబగబా సతీష్ కొట్టుకో, లేకపోతే అంకుల్ గారు కొట్టుకో, గబగబా వెళ్ళిపోయి ఒక 20 పడేసి థమ్స్ అప్ బాటిల్ తీసుకున్నాం. డ్రింక్ బాటిల్ ఇవ్వండి అంకుల్ గారు, డ్రింక్ బాటిల్ ఇవ్వండి. ఆ డ్రింక్ బాటిల్ ఆయన తీసి ఇవ్వగానే ఇలా తాగినప్పుడు అబ్బా నేను ఒక్కడినే, నేను కాబట్టి 20 రూపాయల థమ్స్ అప్ బాటిల్ తీసుకుని నేను తాగుతున్నాను. ఆ ఆనందం అక్కడ నుంచునే వాడిని దూరం నుంచి గమనించే వాడికి కనబడుతూ ఉంటుంది. ఆ డ్రింక్ బాటిల్లో డ్రింక్ తగ్గుతున్న కొలది వీడి మొహం మాడిపోతూ ఉంటుంది. ఆ డ్రింక్ బాటిల్ అయిన తర్వాత వీడి బాటిల్ అక్కడ తిరగబెట్టి వెళ్తాడని నేను గమనించాను. ఇవి నా గమనిక అన్నమాట, నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ డ్రింక్ బాటిల్ తాగిన తర్వాత అక్కడ కామ్గా పెట్టే సరిపోతాడా? నా 10 రూపాయలు నేను ఇచ్చాను, డ్రింక్ బాటిల్ తాగేశాను, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోతానా? వెళ్ళిపోను. నేనేమంటాను? అందులో అసలు కూలింగ్ లేదండి, నుంచిన 10కి ఏదో ఒకటి 10 పెట్టాలి. ఆ మాట ఎందుకు వస్తుంది? అసంతృప్తి. ఈ 10 రూపాయలు డ్రింక్ అయిపోయింది, అబ్బా గొంతు ఎండిపోయింది, డ్రింక్ ఉంటే బాగుండు అన్నప్పుడు ఆ డ్రింక్ ఒక్కడైనా, ఇక రామకృష్ణ మన మధ్యలో ఉన్నాడు, ఏం వెళ్ళాడు అడగండి. డ్రింక్ తాగిన తర్వాత బా నీకు నిండా వందనాలు బా, డబ్బులు నావైనా డ్రింక్ మాత్రం నాకు ఎంత ప్రశాంతత కలుగు చేసిందని ఒక్కడైనా చెప్పుకుంటాడా? ఒక్కడు కూడా చెప్పడం. ఇది మనిషి నైజం, కృతజ్ఞత లేకపోవడం. డబ్బులు నా అవ్వచ్చు, ఆ సమయాన్ని కొట్టు కట్టేసుంటే, ఓ దేవా ఈ సమయాన్ని కొట్టి ఇక్కడ ఉంచావు, దీన్ని తీసి ఉంచావు, అందులో డ్రింక్ బాటిల్ కూడా ఉంది. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావంటే ఈ సౌకర్యం అంతా నువ్వు కలుగు చేస్తావు. డబ్బులు నావే ఇచ్చావు, ఒక థ్యాంక్స్, ఒక కృతజ్ఞత. అందుకని మానవ జీవితం ఎప్పుడు కూడా అసంతృప్తితో ఉంటుంది. మనిషి దగ్గర ఏం లేవు, డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి. కానీ మోషే ఏమన్నాడు? ఇవన్నీ నాకు వద్దు. ఇవన్నీ నాకు వద్దు అనే మాటకు అర్థం ఏంటి? నా మనస్సు వీటి మీద లేదు, ఇవి నాకు ఆ సంతోషం కలిగించావు. ఏ సంతోషం? దేవుని ప్రజలతో కలిసి నింద అనుభవించినప్పుడు నాకు కలిగిన సంతోషం, అల్పకాల పాపభోగము అనుభవించకపోతే నాకు కలిగే సంతోషం, ఈ డబ్బు ధరను అనుభవిస్తే. కనుక ప్రభు వల్ల పాల్గొనక ముందు నేను ఎలా సిద్ధపరచుకోవాలి? ప్రేమ సహోదర సహోదరి, ఉదయం ఎప్పుడైతే దేవుడు ఆ పదం ఏంటి? ఉదయం వర్తమానంలో ఆ పదం మాటి మాటికి వచ్చింది, జారత్వం. ఈ జారత్వం వచ్చినప్పుడు నేను చెప్తాను, మనమందరం జారులమే. ఎందుకు జారులమో నేను చెప్తాను. జారత్వం అనేది ఒక స్త్రీతో చేస్తే జారత్వం అనుకుంటాను. ఈ లోకమే పెద్ద జార స్త్రీ. మనం ఈ లోకంలో జారత్వంలో పాల్పొంగులు పొందిన వారముగా ఉన్నాం. ఈ లోకంలో నేను ఏది ఆశించినా సరే నేను ఆమెతో, ఆ లోకంతో నేను వ్యభిచరించినట్టే. అందుకనే మోషే ఆ తీర్మానం ఇచ్చుకున్నాడు, తను తాను సిద్ధపరచుకున్నాడు. ఈ లోక సుఖభోగం కంటే నాకు నా ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు లేదు. ఈ ఐగుప్తు ధనము కంటే నా ప్రభు విషయమైన నింద నాకు మేలు. సో ఎంపిక అనేది నువ్వు ఏమించుకుంటున్నావో అది జాగ్రత్తగా చూసుకో. దేవుడు నీ మీద విశ్వాసము కలిగి నీకు ధనం ఇచ్చుండొచ్చు, కానీ నీ మనసు దాని మీద ఉండదు. నీ మనసు దేని మీద ఉండాలి?
బహుశా నీకున్న ధనం దేవుడు నీకు దాచిపెట్టమని ఇచ్చాడు. అరే బాబు, నీ మీద నాకు నమ్మకం రా బాబు, నువ్వు దూరం ఖర్చు పెట్టవు కాబట్టి ఇదిగో ఇది నీ దగ్గర ఉన్నది, నేను అడిగినప్పుడు ఇది కానీ ఫినిష్. నేను లేనప్పుడు ఎలా ఉన్నానో ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటాను. ఎందుకు ఉంటాను అలాగా? ఎందుకంటే నా దగ్గర ఉన్నది నాది కాదు అని నేను భావిస్తాను. కనుక మోషే తను తాను ఎలా సిద్ధపరచుకున్నాడు? తనకు కలిగిన పదవి తంది కాదనుకున్నాడు, తనకున్న ధనము తంది కాదనుకున్నాడు. ఎంపిక అనేది సరైన ఎంపిక చేసుకున్నాడు. ఏది ఎంచుకోవాలో దాన్ని ఎంచుకున్నందున మోషే 6 లక్షల మంది మీద నాయకుడిగా ఎంచబడ్డాడు. ఈ లక్షణాలు ఉండాలి పస్కాకు మోషే ఎలా సిద్ధపడ్డాడో చూడండి. ప్రభు మనకు మనం ఎలా సిద్ధపడుతున్నామో చూడండి. చాలా మందిరాలలో, ఈవెన్ మన మందిరంలో కూడా నేను చూశాను. అందుకని ఇది సాధ్యమైనంత వరకు మానుకోండి. రొట్టె ఇచ్చేసిన తర్వాత ద్రాక్షారసము పంచి పెడుతున్న సమయంలో కొంతమంది వచ్చి, నేను రొట్టెలో పాలు పొందలే, దయచేసి నాకు రొట్టె మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వండి. నువ్వు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేసి. దేవుని బల్లంటే అసలు భయం ఉందా? బలి ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు లేవు? అంత చులకరైపోతుంది అన్నమాట. ఎంత ప్రమాదకరం! నా వైఖరి దేవునికి స్పష్టంగా కనబడుతుంది. ఆ సమయంలో నేను లేచిపోయి, ఒక ఫోన్ వచ్చిందో లేకపోతే ఏదో వచ్చిందో, నేను ఆ సమయాన్ని నేను బయటికి వెళ్ళిపోయి నా పనంతా ముగించుకుని నేను లోపలికి వచ్చి ద్రాక్షరసం వచ్చి పెట్టే సమయంలో, అన్నా నేను బలం తీసుకోలేదు, నాకు రొట్టె మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వండి అంటే నీకు ఎంత ధైర్యం? నీ సిద్ధపాటు ఏమైంది? మరి నువ్వు ఏ సిద్ధపడి వచ్చావు? దేనికి వచ్చావు? ఇది కొంచెం ఆలోచన చేసుకోవాలి. మూడోది, మోషే సిద్ధపాటులో మూడో అంశం ఎలా సిద్ధపడ్డాడో చూడండి. అతడు ప్రతిఫలముగా, చదవండి ఆ మాట ఎక్కడుందో. అతడు దృష్టి ఎక్కడుంది? దేవుడిచ్చే బహుమానం మీద ఉంది, లోకమిచ్చే బహుమానం మీద లేదు. ఇవన్నీ వదులుకోగా, ఇవన్నీ ఎలా వదులుకుంటున్నాడు? ఐగుప్తు ధనాన్ని వదిలేసుకున్నాడు, ఐగుప్తులు తనకున్న పదవిని, పొజిషన్ని వదులుకున్నాడు. దేనికి వదులుకున్నాడు? అతడు విశ్వాసమును బట్టి తన కలుగబోవు బహుమానము మీద తన దృష్టి ఉంచి. కనుక ప్రభు బలమైనకి వస్తున్న మనలో ఎంతమందికి మనకు కలగబోయే బహుమానం మీద మన దృష్టి ఉంది? ఆ బహుమానం కొరకు మనం ఎంతవరకు త్యాగం చేస్తూ వస్తున్నాం? ప్రభు అన్నాడు, నన్ను వెంబడించి వాడు అనదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడి. ఎన్నిసార్లు సిలువనెత్తుకుని ప్రభుని వెంబడించిన వాడు, నాకు కలగబో బహుమానం కొరకు నేను ఏదైనా వదిలేసుకుంటా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఇది కొంచెం మనం ఆలోచన చేయాలి. మోషే కళ్ళు నిత్యము ఆ గొప్ప బహుమానం మీదే ఉంది. దేవుడిచ్చి గొప్ప బహుమానం, తన కొరకు ఉంచబడిన బహుమానం. ప్రేమ సహోదర సహోదరి, గుర్తుంచుకో, ఈ లోకంలో మనం ఏ బహుమానం పొందినా సరే అది ఈ లోకంతో పాటు లయమైపోతుంది, ఇప్పుడు ఫినిష్. కానీ దేవుడిచ్చే బహుమానం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ అక్కడ 2 చోట్ల. దాన్ని ఎవడు తీసివేయలేడు, దాన్ని ఎవడు ముట్టుకోలేడు. కనుక ప్రతి క్రైస్తవుని యొక్క గురి ఏమై ఉండాలి అంటే, నాకు కలగబోవు బహుమానమును నేను నా గురిగా పెట్టుకుని ఈ లోకమును నేను విసర్జించాలి, ఈ లోకమును నేను వదులుకోవాలి. మోషే గురించి ఆ మాట ఎంత స్పష్టంగా రాదు. విశ్వాసమును బట్టి మోషే ఐగుప్తును వీడిపోయేను, విడిచిపెట్టాడు. ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటంటే, నీకు నాకు అనిపించచ్చు రక్షింపబడిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత నేను కూడా లోకమును విడిచిపెట్టాను అనుకోవచ్చు. కానీ మనకి 2 పని అప్పగింపబడింది. మనకున్న పని ఏంటి తెలుసా?
రక్షింపబడక ముందు, బాప్తిజం తీసుకోక ముందు మనం ఎక్కడున్నాము? రక్షింపబడక మునుపు, బాప్తిజం తీసుకోక మునుపు మనం ఎక్కడున్నాము? ఎక్కడ? ప్రభు దగ్గరికి రాకముందు మనం ఎక్కడున్నాము? లోకములో ఉన్నాము. లోకములో ఉంటే ఒకే, మనం లోకములో మునిగిపోయి ఉన్నాము. మనం లోకములోనే లేవు, లోకములో మునిగిపోయాం. మొత్తం ఎంతగా మునిగిపోయామంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయాం. సృష్టమును పూజించడం మొదలుపెట్టాం. సూర్యుడికి నమస్కారం పెట్టాం, చెట్టుకి, గట్టుకి, పుట్టకి, దేనికి పడితే దానికి పూజిస్తూ వచ్చాం. ఎందుకు అలాగా? ఎందుకంటే పూర్తిగా మునిగిపోయిన స్థితి. ఆ మునిగిపోయిన స్థితిలో నాకు ఏది కనిపిస్తే అదే దేవుడు అనుకుంటున్నాను. అలాంటి స్థితి నుండి ప్రభు దర్శనం కలిగిన తర్వాత ఫస్ట్ ప్రభు ఏం చేశాడు? నన్ను లోకం అనే నీటిలో వచ్చి బయటికి తీసుకొచ్చాడు, నన్ను రక్షించాడు, నాలో తన ఆత్మను ప్రవేశపెట్టాడు. లోకములో నుండి నన్ను వేరు చేశాడు, కానీ నాలో ఉన్న లోకాన్ని నేనే తీసుకోవాలి. నా అనుమతి లేకుండా ప్రభు ఏమి చేయడు. లోకము నుండి నన్ను వేరు చేశాడు. కరెక్ట్, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు మారుమనసు పొందావు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు. ఈ లోకము నుండి నిన్ను సెపరేట్ చేశాడు. అందులో నో డౌట్, అందులో ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు. కానీ నీలో ఉన్న లోకాన్ని మాత్రం నీ అంతకు నువ్వే తీసుకోవాలి. లేదా ప్రభు దగ్గరికి రా, ప్రభు వాళ్ళ దగ్గరికి రా. ప్రభు, నాలో ఉన్న లోకాన్ని నేను ఇంతవరకు తీసుకోలేదు, దయతో నాకు సహాయం చేయి. ఈ లోకాన్ని నువ్వే నా నుండి తీసివేసే, నేను తీసుకోలేకపోతున్నాను. ప్రభు నీలో నుండి ఆ లోకాన్ని తీసివేస్తాడు. కానీ బుద్ధి పొరపాటు వలన, బుద్ధిహీనంగా నేను ఆ లోకాన్ని ప్రేమించి వద్దు ప్రభు అలా ఉండని అన్నామనుకో, ప్రభు దాన్ని అలాగే ఉంచుతాడు. అది లోపల పెట్టుకుని నువ్వు ప్రభు పనిలో పాలు పొందినంత వరకు నువ్వు శిక్ష విధికలుగా పాలు పొందుతున్నావు. కానీ ఎందుకంటే పస్కా బలికి ఉన్న నియమం ఏంటి? అది మత్స మాలిన్యం ఉండద్దు, దాంట్లో ఎటువంటి లోపము ఉండద్దు. పాలు పొందుతున్న నువ్వైనా నేనైనా. ఇది చాలా ప్రాముఖ్యం, ఇది చాలా ప్రాముఖ్యం. అయితే ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే, దేవుడు నీకు ఇవ్వాల్సిన బహుమానం కొరకు గొప్ప క్రయము చెల్లించాడు. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు నీ కొరకు ఒక బహుమానం సిద్ధపరిచాడు. ఆ బహుమానం నీకు ఇవ్వడానికి దేవుడు చాలా గొప్ప క్రయం చెల్లించాడు. కేవలం బహుమానమే కాదు, ఆ బహుమానానికి తగినట్టు నీ విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. 26:11-29 ప్రకారం 29:11 ప్రకారం. కనుక ఆ దేవుని ప్రణాళికకు నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా లేదో చూసుకోవాలి. ప్రభు, నా ప్లాన్ కాదు, నీ విషయం, నా విషయంలో నీ ప్రణాళిక ఏమై ఉందో దాన్ని నువ్వు అమలుపరచు, నేను సిద్ధంగా ఉన్నాను. నేను నిర్ణయించుకోవడం కాదు ప్రభు, నువ్వు నిర్ణయించి చెప్పు. 4వ సిద్ధపాటు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం ఆఖరి భాగం. అదిగో, అది అండర్లైన్ చేసుకో. రాజాగ్రహాన్ని భయపడక, రాజాగ్రహము అనే మాటకు అర్థం ఏంటి? ఈ లోకములో నిన్నటి వరకు నువ్వు ప్రేమించినవి, నిన్నటి వరకు నువ్వు సహవాసం ఉండనివి, నిన్నటి వరకు నువ్వు ప్రగాఢంగా ఈరోజు యవనస్తులు ఎలా తయారయ్యాడంటే తల్లిదండ్రులు అన్న వాళ్ళకి ఏ భయం లేదు. మిమ్మల్ని కాదు, నేను కూడా అందులోంచి వచ్చిన వాడిని. మీ వయసులో నేను ఉన్నప్పుడు నేను కూడా, నీ వయసులో నేను ఉన్నప్పుడు నాకు అందరికంటే బద్ధశత్రువులు ఎవరైనా ఉన్నారంటే మా అమ్మ నాన్న. ఈ సినిమాల ప్రభావం నా మీద చాలా ఎక్కువ ఉండేది. నా ప్రాణ స్నేహితుడు అనే ఒక పదం, నా స్నేహితుడే నాకు సర్వం. రేపు చదువుకోరా శుభ్రంగా, రేపు నీకు మళ్ళీ ఉద్యోగాలు రావు అంటే నేను గిట్టగా మా అమ్మ నాన్న నన్ను ఇలా అంటున్నాను. నేనంటే ఇష్టం లేక. కానీ పెద్దవాడినైన తర్వాత, జ్ఞానోదయం కలిగిన తర్వాత, జీవితం గురించిన సత్యాలు
కళ్ళెదురకుండా వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓ ప్రభా నేను ఎంత గొప్ప పాపం చేశానే. కానీ అది ఇష్టం లే, తల్లిదండ్రులు అప్పుడు చనిపోయారు, కానీ వాళ్ళని కనీసం వాళ్ళని క్షమాపణ అడగడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది. ఈరోజు నేనేమై ఉన్నాను, అది వారి త్యాగం మూలంగా అయింది. ఎప్పుడు మర్చిపోద్దండి, ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ నియమాలు లేకపోతే నేను చెప్పను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలలో ఈ నియమాలు దాని గురించి ఏదో బైబిల్ అలా రాస్తుంది అనుకుంటున్నావా? నీ ఇష్టం, ట్రై చేసుకో. నీ జీవితం చక్కనాకపోతే చెప్పు. మీ తల్లిదండ్రులను గౌరవించండి, లేకపోతే భూమి మీద మీ ఆయుష్ తగ్గిపోతుంది. మరణానికి మర్యాద లేదు, ఎప్పుడు వచ్చి మింగేస్తుందో తెలియదు. జాగ్రత్త, జీవితంతో చెలగాటు మాడుకోమా. ఈ భూమి మీద నీకు ఎవరైనా శ్రేయోభిలాషులు ఉన్నారంటే అది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. మిగతా ఎవరికి నీ గురించి ఎటువంటి పట్టింపు ఉండదు. వాళ్ళు మాత్రమే నీ మేలు కొరకు ఆలోచిస్తారు, వాళ్ళు మాత్రమే నీ క్షేమం గురించి ఆలోచిస్తారు, వాళ్ళు మాత్రమే నువ్వు దీర్ఘాయువు కలిగి ఉండాలని ఆశపడతారే తప్ప మిగతా ఎవరికి పట్టలేదు. నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇది పచ్చి నిజం. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తాను. ఇంటికి వెళ్ళాక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదివించు. కనుక ఇక్కడ మనము గమనిస్తే మోషే ఐగుప్తును విడిచిపోయేను అని రాశారు. ఏమండి, ఇవన్నీ కేవలం నాకు అక్కర్లేదు అండమే కాదు, ఐగుప్తునే వదిలేసుకున్నాడు. ఏ ఐగుప్తులో వాడికి మోషేకి గుర్తింపు ఉందో. ఎలాంటి గుర్తింపు? మోషే బలాఢ్యుడు, మోషే అనర్గళంగా మాట్లాడే జ్ఞానం కలిగి ఉన్నవాడు. ఈ గుర్తింపంతా కూడా కేవలం దేవుని కొరకు వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తును వదిలేసుకున్నాడు. ఏమండి, రక్షింపబడిన మనలో అనేకులు రక్షింపబడ్డారనే మాట నిజమే, కానీ వారు ఐగుప్తును ఇంకా విడిచిపెట్టుకోలేరు. అది పెద్ద సమస్య. ఐగుప్తుని వదులుకోవడానికి తొందరగా ఇష్టపడరండి. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ హోదా, వాళ్ళ పదవులు ఇవన్నీ ఎక్కడున్నాయి? ఐగుప్తులోనే ఉన్నాయి. ఒక పక్క దేవుని ఆశీర్వాదాలు కావాలి, ఒక పక్క దేవుడు కావాలి, ఒక పక్క దేవుడి నుంచి గుర్తింపు కావాలి, అదే సమయంలో ఐగుప్తు కూడా కావాలి. ఇవి రెండు కలిపి నువ్వు ప్రయాణం చేయడం అనేది సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మోషే తనకి కలుగు బహుమానము కొరకు ఐగుప్తును విడిచిపెట్టాడు. ఇప్పుడు నీకు దేవుని బహుమానం కావాలంటే ఐగుప్తును విడిచిపెట్టడమే కాకుండా నీలో ఉన్న ఐగుప్తును కూడా నువ్వు తీసుకోవాలి. ఒకవేళ నీకు చేత కాకపోతే నువ్వు దేవుని దగ్గరికి సహాయం కొరకు రావాలి. ఓ ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయి, నాలో ఉన్న ఐగుప్తును తీసివేయి. అలా చేస్తేనే మనలో ఉన్న ఐగుప్తు పోతుంది. దేవుని లేఖనంలో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ఇవి మీరు స్పష్టంగా చదువుకోవడమే కాకుండా కంటతో పెట్టుకొని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అందులో ఏం రాస్తుందంటే, ఎవడైనా ఈ లోకముతో స్నేహించిన ఎడల, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులారా ఈ లోకము స్నేహము దేవునితో వైరం. ఈ లోకాన్ని స్నేహించావా? లోకములో ఉన్న వాటిని స్నేహించావా? వాటితో సాంగత్యం చేసావా? వాటితో సహవాసంలో ఉన్నావా? నువ్వు దేవునికి శత్రువు అని నేననట్ల బైబిలే నీకు చెప్తాను. అంటే వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో కలవద్దు అనే ఉద్దేశం కాదు. నీ మనసులో వాళ్ళు బస చేయకుండా చూసుకో.
మనం దారిపోయేటప్పుడు ఎంతోమంది ఎదురొస్తూ ఉంటారు. కళ్ళు మూసుకుని నడవలేం కదా, ఇలా వెనక్కి ఇలా నడుచుకుంటూ వెళ్ళలేం కదా. ఆ మాలిన్యం నాకు అంటకుండా నేను చూసుకోవాలి. నన్ను నేను కాపాడుకోవాలి. నేను ఎవరిని అని ఉనికి, నా ఉనికి నేను గుర్తుపెట్టుకోవాలి. నేను యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధుడు, నా దేవుని సొత్తును. నేను మీ దేహము మీ సొత్తు కాదు అని రాస్తాను. దేహం కోరుకున్నట్లు నేను ఉండదు. ఇదే మాట ఇంకొక చోట రాసిన తర్వాత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను చివరికి ఉంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్పండి. 221వ పేజీ, 221వ పేజీ, 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. అంటే లోకము ఆత్మీయత రెండు కలిసి నడవలేము, రెండు కలిపి కుదరదు. దేవుడు నన్ను ఈ లోకము నుండి వేరుపరిచాడు. ఆ వేరుపరచబడిన అనుభవాన్ని నేను మెయింటైన్ చేసుకుంటూ నాలో ఉన్న లోకాన్ని కూడా నేను తీసివేసుకుంటూ ఉండాలి మెల్లిమెల్లిగా. ఒక్క రాత్రి ఒక్క రోజుతో కుదరదు. కానీ నువ్వు పరిశుద్ధాత్మకు సహకరిస్తున్న కొలది పరిశుద్ధాత్ముడే నీలో ఉన్న లోకాన్ని నీ నుండి వేరు చేస్తాడు. ఒక రోజులో అయిపోదు. ఇది మనము గుర్తుంచుకోవాలి. అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉంది. ఇవి లేఖనం చెప్తుంది అసమా, నీకు ఒక దేవుడు అంటే విశ్వాసం ఉంటే ఆయన మాటలను నువ్వు నమ్మి తీరాల్సిందే. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 196వ పేజీ. చూసారా ఈ మాట ఎందుకు చదివించారంటే, మోషే ఐగుప్తుని విడిచి దేవుని ప్రజలతో జతపరచబట్టుకుంటే, ఇక్కడ దేమా అనే వ్యక్తి దేవుని ప్రజలను విడిచి లోకంలో వెళ్ళి ఆ తర్వాత దేమా పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. ప్రియమైన సోదర సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలంలో పాల్పొందక మునుపు 3 విషయాలలో ముగ్గురితో నిన్ను నీవు కాపాడుకో. మొట్టమొదటిది సాతాను, రెండోది లోకము లేక ఐగుప్తు, మూడోది నీ స్వయం, యువర్ సెల్ఫ్. ఈ మూడింటి నుండి నిన్ను నీవు కాపాడు. మనకంటే ఎవరైనా శత్రువులు ఉన్నారంటే ఈ 3. ఒకటి సాతాను, రెండోది ఈ లోకము, మూడోది నా స్వయం. నా స్వయమే నాకు అందరికంటే పెద్ద శత్రువు. ఈ స్వయమే నన్ను నా చేత పాపము చేయిస్తుంది. అందుకనే ప్రభు అనుదినము సిలువను ఎత్తుకుని, అంటే ఏంటి, ప్రతిరోజు నా స్వయాన్ని నేను సిలువ వేసుకుంటూ ప్రభుని వెంబడించా. నా స్వయం బ్రతుకున్నంత వరకు అది నన్ను ప్రభుని వెంబడించనివ్వదు. ఈ లోకంలో ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం కట్టుకుందామా, ఏం దోచుకుందామా, ఇవే పని. ఇది స్వయం నన్ను నిత్యము చేయిస్తూ ఉంటుంది. ఎందుకు? నేను నిత్యత్వంలో ఉండకూడదు, సదాకాలం నా దేవుడితో నేను ఉండకూడదు, ఈ లోకంతో పాటు నేను ఇక్కడే నాశనం అయిపోవాలి. అందుకు మోషే ఈ విషయాలలో జాగ్రత్త పడరా. తన స్వయము నుండి తనకున్న శక్తి సామర్థ్యాల మీద ఆధారపడలా, తనకున్న జ్ఞానం మీద ఆధారపడలే. ఈ లోకంలో ఉండే అల్పకాల భోగం కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని ఎంచుకున్నాడు. విశ్వాసమును బట్టి తన కలుగు బహుమానం మీద తన దృష్టి ఉంచాడు. విశ్వాసముతో పస్కాను ఆచరిస్తూ వచ్చాడు. అందుకే దేవుని చేత ఇంతగా హెచ్చింపబడ్డాడు. 6 లక్షల మంది ఒక్క మోషేకు భయపడి ఆయన వెంట నడిచారంటే అర్థం చేసుకో ఎలా ఉంటుందో పరిస్థితి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 లక్షల మంది
మోషే నాయకత్వంలో నడిచారు. ఎప్పుడైతే వారు మోషేకి అవిధేయులయ్యారో ఏమైపోయిందండి? పాలు తేళ్లు ప్రవహించే దేశంలో ప్రవేశించే భాగ్యాన్ని కోల్పోయారు. ఏ సంహారకుడి నోటి నుండి ఐగుప్తులో విడిపించబడ్డాడో అరణ్యంలోకి వచ్చినప్పటికీ అదే సంహారకుడి నోట్లోకి వెళ్ళిపడ్డారు. పాలు తేళ్లు ప్రవహించే దేశంలో ప్రవేశించిన వారు కేవలం ఇద్దరే. 5,99,990 మండుగురు అరణ్యంలో పిట్టల్లా రాలిపోయారు. కనుక ప్రియమైన సోదరుడా సహోదరి, దేవుని వాక్యపు వెలుగులో ఏమండి విశ్వాసమును బట్టి దేవుడు ఐగుప్తులు విడిచిపోయాను. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించటం మేలని మరో కుమార్తె పొజిషన్ స్థానం ఇవన్నీ వదులు తను తాను పస్కా కొరకు సిద్ధపరచుకున్నాడు. విశ్వాసంతో ఆ పస్కాలో పాలు పొందాడు. అందుకు దేవుడి చేత హెచ్చింపబడ్డాడు. దేవుడు మనందరినీ హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుడు మనందరినీ నాయకులుగా చేయాలనుకుంటున్నాడు. మోషే 6 లక్షల మంది ఐగుప్తుని నడిపించినట్టు నువ్వు 6 కోట్ల మందిని ఐగుప్తుని నడిపించాలనే ఆశపడుతున్నాడు. దేవుని చేతిలో నాయకుడిగా మారుతావా, లేకపోతే ఐగుప్తులతో నువ్వు కూడా సమానంగా నిందల పాలవుతావు? అది నీ వ్యక్తిగత నిర్ణయం. దేవుడు కేవలం వాక్యపు వెలుగులో నిన్ను హెచ్చరించగలడు మాత్రమే. కానీ నీ జీవితం నీ నిర్ణయాన్ని బట్టి ముందుకు సాగుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ప్రభు బలలో పాల్పొందక మనకు విశ్వాసంతో దేవుని దగ్గరికి వద్దాం. ప్రభువా, ఇంతకాలము ప్రభు బలలో మేము ఎలా పాల్పొందామో మాకు తెలియలేదు. ఈరోజు ఇది మూలం, ప్రభు బల్ల యొక్క మూలం పస్కా దగ్గర నుంచి మొదలైంది. ఆ మూలం దగ్గర నుంచి మేము వస్తున్నాం. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్మాకాండం 12వ అధ్యాయం కూడా తీసి చదవండి. 49 వచనాలు 50 వచనాల్లో ఉంటాయి. వాళ్ళు ఎంత కఠినంగా దాన్ని ఆచరిస్తూ వచ్చారో వాటిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రభు మీతో మాట్లాడిన ఎడల మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ప్రభు మీద ఆధారపడండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు, నేను ఒక్కడిని, నా వలన కావట్లే, నువ్వు నాలో కార్యం చేయి, నువ్వు నన్ను బలపరచు, నాలో నా ఐగుప్తులు నువ్వే తీసివేయి, నేను కూడా నువ్వు కోరినట్టుగా నీ ప్రణాళిక చెప్పున నీకు నాయకుడిగా, నువ్వు కోరిన నాయకుడిగా నేను ఉన్నట్టుగా ప్రార్థన చేసుకున్నాను. దయచేసుకో.